జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఆపద బుక్కరాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద. శ్రీగిరి జై శ్రీరామ్, 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 जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय. వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, వర్ధిల్లాలి, వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వర్ధిల్లాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్ధిల్లేన పరిశుద్ధం అమృతం కంఠం సర్వదేవత మార్గం మార్గం. ఓం ప్రాణాయ సోదానాయ సమాన మధ్య మధ్య విరగపానీయం సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం. కాంతాయ కళ్యాణ నివేస్తినాం శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఆనంద కర్పూర నీరాజనం. జయ జయ శ్రీ నమ పార్వతీపతే హర హర మహాదేవ. జై శ్రీరామ్, జయ శ్రీరామ్. జానికాలిక పాపాని జన్మాం తాంతాన్ ప్రదక్షిణం ప్రదక్షిణం ప్రదే ప్రదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. యోగ మిత్రులందరికీ మనవి. మనం ప్రతి సంవత్సరం అనేక పండుగలు జరుపుకుంటాం. ఎలా జరుపుకుంటామంటే ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్థలస్నానం చేసి కొత్త బట్టలు చేసుకొని పూజ చేసుకొని మనం గుడికి వెళ్ళి ఆ రోజంతా ఆ యొక్క పండుగ ఉన్నటువంటి భగవంతుడు ప్రార్థిస్తూ కార్యక్రమం చేస్తాం. మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మన యోగా విశిష్టతని పూర్వక వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు యోగా పండుగని మనం చేసుకోమని చెప్పేసి మనం ప్రకటించడం జరిగింది. దీనికి ముందే వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ద్వారా మరి 1994 సంవత్సరంలోనే మన వెంకటేశ్వర యోగ గురువు గారు యోగా విశిష్టతని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి వారు ఆదాయ మార్గం కాకుండా సేవా మార్గంతో వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతర ప్రవర్తమానమై యోగా ద్వారా ఎంతో మంది ప్రజలకి యోగా నేర్పుతూ ఆరోగ్యాన్ని అందిస్తున్న వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి మరి ఇంతటి ఆదరణ లభించడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తూ వేదిక మీదకి మన మంజునాథ్ గారు మాతాజీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా బోధన వచ్చారు ఎవరైనా మన వెంకటేశ్వర సేవ బోధన వచ్చారు ఎవరైనా వచ్చినట్లయితే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.